నేను మొన్న సూర్యాపేట పోయినా, అక్కడ సోదరుడు పెళ్ళైంది మన కార్యకర్తది. అక్కడ పోయే వరకు ఆ సోదరుడు వాళ్ళ అమ్మగారిని పిలిచిండు. ఇంట్లోకి వెళ్ళి పిలిచి, అన్న మా అమ్మగారు అని పరిచయం చేశా. అమ్మ బాగున్నారా అన్న. బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి మీరు కొత్త కోడల్ని బాగా చూసుకుంటున్నావా అన్న. ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఏం కోడలు బిడ్డ అన్నది. నేను పరేషాన్ అయినా. ఇట్లాంటుంది, నిన్నగాక మొన్న పెళ్ళైంది, అప్పుడే కోడల మీద ముక్కిరిసినట్టు మాట్లాడుతున్నది, ఏమైంది తల్లికి అనుకున్నా. ఏమైందమ్మా అన్న. ఏమో బిడ్డ, కొత్త కోడలు వస్తే 2500 వస్తాయి అనుకున్న, నెలకి ఏమొచ్చినా ఏం రాలేదు అన్నది. ఆ కోడలి పిల్ల కూడా చాలా గడుసు తిన్నది. ఆమె బయట కురికొచ్చింది. అత్తమ్మ నీకు కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, నీకేమన్నా వచ్చిందా అని ఆమె కూడా అన్నది. అంటే ఈ రేవంత్ రెడ్డి చేయబట్టి ఏమైంది అంటే, ఎలక్షన్లు అప్పుడు పొంకనాలు కొట్టిండు కదా, పొంకనాల పోతిరెడ్డి ఏమన్నాడు ఆ రోజు, అత్తకు 4000, కోడలకు 2,500 వచ్చినాయా ఎక్కడన్నా? ఆఖరికి కొండారెడ్డి పల్లిలను వచ్చినాయా? ఎవలకు లేవు. అత్తకు 4000 రాలేదు. ముసలాయనకు గుడిస్తా అన్నాడు. ముసలమ్మకే కాదు, ముసలాయనకు గుడిస్తా. కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ముసలాయనకు లేదు, ముసలమ్మకు లేదు. గవే 2000, గవే కేసీఆర్ పెంచిన 2000. ఆ 2000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు. ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అట్లాగే కోడలి పిల్లలకు చెప్పినాడు, మహాలక్ష్మి పథకం కింద మీరు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ డిసెంబర్ నెల నుంచే 100 రోజులు నిండంగానే నెలకు 2,500 మీకు ఇచ్చేస్తా అని చెప్పినాడు. అందుకే ఇవాళ మేము ఒక పని చేసినాం. ఏం చేసినామంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచిని యాదికుందా, ఇది మా గ్యారంటీ అని. అందుకే ఇవాళ అచ్చంపేటలో మీ అందరికీ నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. ఎవలోలకు ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే, ఆడపిల్లల విషయమే తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే, ఒక్కొక్క ఆడబిడ్డకు 22 నెలలను నెలకు 2,500 చొప్పున 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది.